మా ఆలోచన. దాంతో మేము ఈరోజు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం వచ్చి పని చేయండి అని. మీరు ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టిరు బాగానే ఉంది. ముఖ్యమంత్రి ఫోటో పెట్టి 24 గంటల లోపే ఆ ఫోటోను తొలగించారు. సో ఏం చెప్తారు దీని మీద మీ కామెంట్ ఏంటి? సో మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ గూండాలు రౌడీలు అని ఏదైతే వాళ్ళు మమ్మల్ని పోర్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళు చేసింది ఏంటిది? ఇప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఫోటో పెట్టాం మేము. అక్కడ చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ఫోటో ఉంది. ఆ ఫోటోని మేము ఏం టచ్ కూడా చేయలే. ఆ ఫోటోకి ఎదురుగానే ఇంకొక వాల్ మీద మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము ఒకవేళ అదే రౌడీలమి గూండాలమి అయితే ఖచ్చితంగా ఆ ఫోటో తీసేసి ఆ ఫోటో ప్లేస్లో పెట్టేటోళ్ళమి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటే వీళ్ళకి ఏం నష్టం? అదొక గవర్నమెంట్ బిల్డింగ్, ప్రైవేట్ది కాదు, బీఆర్ఎస్ ఆఫీస్ కాదు. బీఆర్ఎస్ ఆఫీస్లోనో వాళ్ళ ఇంట్లోనో పెడితే అది ప్రాబ్లం. కానీ ఒక గవర్నమెంట్ బిల్డింగ్లో సీఎం గారి ఫోటో ఉంటే ఏం ప్రాబ్లం? వాళ్ళు చేసేది రౌడీయిజం, వాళ్ళు చేసేది దౌర్జన్యం. ఇప్పుడు మీరేమో మేము ఎక్కడ రౌడీజం చేయాలి, ఎక్కడ గుండాయిజం చేయాలి అని అంటున్నారు. వాళ్ళేమో వీళ్ళే రౌడీలు, వీళ్ళే గుండాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అద్దాలు పగలగొట్టి అక్కడ కుర్చీని ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేసినట్టు వాళ్ళు అంటారు. వాస్తవానికి ఏం జరిగింది? ఇద్దరు ధ్వంసం చేయనప్పుడు మరి ఎవరు ధ్వంసం చేశారు? అద్దాలు ఎట్లా పగిలినాయి? ఒక్కసారి వీడియోలో చూడండి అన్న. ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. నడిచేటప్పుడు ఏమన్నా చేయి తాగో లేకపోతే చెప్పు తాకో అది కింద సైడ్ విరిగింది బై మిస్టేక్గా, అది క్లియర్గా కనిపిస్తుంది. పలగొట్టాలంటే అద్దం మొత్తం పలగొట్టరా అన్న? ఇప్పుడు ఆయన ముట్టి దాన్ని ఇంకా పెద్దగా చేసి చూపిస్తున్నారు. ఇది చిన్న క్రాక్ వచ్చింది. అయితే చిన్న క్రాక్ వస్తే దాన్ని వీళ్ళు పట్టుకొని ముట్టేసరికి అది పెద్దగా కనిపిస్తుంది. వీళ్ళు ఇంకా దాన్ని ఇరగొడుతున్నారు అంతే. ఓకే. సో మొత్తం మీద ఎటువంటి దాడి చేయలేదు, ఎటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడ ఏ నష్టం కలగలేదన్న. అది గవర్నమెంట్ బిల్డింగ్ అంటే మా ప్రాపర్టీ, మా పబ్లిక్ ప్రాపర్టీ. అలాంటిది మేము ఎక్కడ చేయలేదు. అది ఒక గ్లాస్ క్రాక్ ని వాళ్ళు ఇంత పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఏం లేదు. రేపు మొన్నటి వరకు అసెంబ్లీలో కొట్లాడిరు, ఇప్పుడు ఏం టాపిక్ లేదు. ఓకే ఇది దొరికింది కదా, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దాము అనేది తప్ప అక్కడ ఫర్నిచరే కానీ కేసీఆర్ ఫోటోనే కానీ ఇంకేది మేము ముట్టిన సిచ్యువేషనే లేదు. అక్కడ పోయాము మేము, ఒక స్టిక్కర్ తీసుకొని అక్కడ స్టిక్ చేసి రేవంత్ అన్నది ఫోటో వేసేసి వచ్చాం అంతే తప్ప ఇంకా అక్కడ బయటకు వచ్చి క్యాంప్ ఆఫీస్కి బయటకు వచ్చి ఒక చిన్న ప్రెస్ నోట్ ఇచ్చాం. ఓకే. కానీ దౌర్జన్యంగా క్యాంప్ ఆఫీస్లోకి చొరబడ్డారు. సో అక్రమంగా అక్కడ ఫర్నిచర్ వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, 24 గంటల్లో పోలీసులు కూడా సీసీ కెమెరాను అబ్జర్వ్ చేసి కేసులు పెట్టాలని వాళ్ళు చెప్పారు. సో దాంతోపాటు మేము సోమవారం బంద్కు పిలుపునిస్తామని చెప్తున్నారు. సో బంద్కు సహకరిస్తుందా కాంగ్రెస్? ఈ బంద్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బంద్ ఇప్పుడు గవర్నమెంట్ త్రూ వచ్చిందో లేకపోతే ప్రజల కోసం వచ్చిందో అంటే ఖచ్చితంగా సహకరిస్తామన్నా. కానీ ఇది అర్థం లేని బంద్. అసలు ఏమైందని మీరు బంద్కి పిలుపునిచ్చారు? అక్కడ మేము ప్రాపర్టీ డ్యామేజ్ ఏం చేయలేదు. మేము పోయింది అక్కడ మేము పోయేటప్పుడు కూడా సిఐ గారు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటే మేము ముందటికెళ్ళాం. వాళ్ళు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ప్రూఫ్గా సిఐ గారు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు. పోయాం లోపలికి వేసేసి వచ్చాం తప్ప ఒకవేళ మేము కాన్సిక్వెన్సెస్కి రెడీ ఉన్నామన్నా. మేము ఏమైనా తప్పు చేశాము అని అంటే మాత్రం లీగల్గా మేము కాన్సిక్వెన్సెస్కి రెడీ ఉన్నాము. కానీ మేమేం తప్పు చేయలేదు. సో నిజంగా మీరు తప్పు చేయకపోతే నిజంగా మీ మీద పోలీసులు కేసు పెట్టినా ఇంకేదైనా చర్యలు తీసుకున్నా ఆంక్షారెడ్డి సిద్ధంగా ఉందా అన్నిటికీ? లీగల్గా మేమేం తప్పు చేయలేదు అని మాకు తెలుసు. ఒకవేళ ఏమైనా వీళ్ళు యాక్షన్ తీసుకోండి అని పైనుంచి చాలా ప్రెషర్స్ ఉన్నాయి. సిపి గారికి కానీ ఏసీపీకి గారికి కానీ అర్ధగంటకు ఒక కాల్ వస్తుంది, వాళ్ళని ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేస్ చెయ్యాలి అనేసి. లీగల్గా ఎట్లాంటి యాక్షన్కైనా మేము రెడీ ఉన్నాం. కానీ ఇది ఒకటి ఇన్సిడెంట్ మీకు ఖచ్చితంగా చూపించాల్సింది. ఏదైతే వీళ్ళు గూండాలు రౌడీలు అంటున్నారో ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మీరు చెప్పండి. ఇది మేము పెట్టిన ఫోటో అన్న, రేవంత్ అన్నది ముఖ్యమంత్రి గారిది ఫోటో. అక్కడ ఏసీపీ గారు ఉన్నారు, 4 సిఐలు ఉన్నారు, పోలీస్ బెటాలియన్ ఉన్నారు. ఆయనకు ఒక ప్రోటోకాల్ లేదు అసలు. ఆయనకి అక్కడ ఉన్న క్యాంప్ ఆఫీస్లో ఎలాంటి రైట్ లేదు ఉండడానికి. అలాంటిది ఇప్పుడు మా రేవంత్ అన్న ఫోటో మీరు చూసారు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. ఏసీపీ వీళ్ళందరి ముందట ఫోటో తీసి పలగొట్టడానికి ప్రయత్నించాడు. ఇది చూసి ఎవరు గుండాలు ఎవరు రౌడీలు అని మీరు చెప్పాలి.
మేము చాలా ప్రశాంతంగా కిలోమీటర్ నడుచుకుంటూ రేవంత్ అన్న గారి ఫోటో పట్టుకొని పోయేసి అక్కడ వేసేసి వచ్చాను. వీళ్ళు ఏసీపీని ముందట పెట్టుకొని సిఐలను ముందట పెట్టుకొని రేవంత్ అన్న ఫోటో తీసి పలగొట్టడానికి ప్రయత్నించారు. దీనికి మేము ఎలాంటి యాక్షన్ తీసుకోమంటారు? ఓకే, మేము చాలా ప్రశాంతంగా ఉన్నామన్నా. ఆ ఇన్సిడెంట్ చూసాగానే మాకు చాలా బాధ అనిపించింది. ఆ బాధతోటి మా వాళ్ళని అందరు నేను ఆపిన, వద్దు, వాళ్ళు ఆ వైలెంట్ యాక్షన్స్కి వెళ్తాము, మనది మహాత్మా గాంధీ సిద్ధాంతాలు, మనం ఇలాంటి దానికి పోవద్దు, ఏదున్నా మనం డైరెక్ట్గా ఫేస్ చేసాం, మనం ప్రజల కోసం కొట్లాడదాం కానీ ఇట్లాంటివి మనకు వద్దు అనేసి మేము ఆపినాం. వీళ్ళు ఇప్పుడు రెచ్చగొట్టే పనులు వీళ్ళు చేస్తున్నారు. ఒక సీఎం గారిది ఫోటో తీస్తే మాకు బాధ కలగదా అండి? మేము ఊకుంటామా? అయినా కానీ ప్రశాంతంగా ఉన్నాము, మన వల్ల ప్రజలు సఫర్ కావద్దు అనే ఆలోచనతోటి మేము ఆగున్నాము. కానీ దీని మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. సిద్దిపేటకు ముఖ్యమంత్రి వచ్చి సిద్దిపేట వేదికగా ఇక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడు గెలిచినా మంత్రి కాబోతుందని ఒక వరాన్ని ప్రసాదించినట్టు తెలుస్తుంది. సో అప్పటి నుంచి ఆంక్షారెడ్డి స్పీడ్ పెంచింది, యాక్టివ్ అయింది, కొంత జోస్గా ఆమె మొత్తం కూడా యాక్టివ్ అయినటువంటి పరిస్థితి సిద్దిపేట డిస్టిక్లలో ఒక చర్చ జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చా? అంటే మాది ఆర్గనైజేషన్ బ్లడ్ అన్న, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన. సో మాకు ఈ పోరాటాలే కానీ ప్రజల కోసం నిల్చోవడం, ఒకవేళ మా పార్టీ ఏమైనా తప్పు చేసినా కానీ ప్రజలతో మేముండి మా పార్టీ మీద కొట్లాడే అంతా కూడా స్వేచ్ఛ మాకు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడే కాదు, మీరు గతంలో కూడా చూసుకోవచ్చు, 6 ఏళ్ల నుంచి నా యాటిట్యూడే ఇంత. ఇదే విధంగా నేను ప్రతి దాంట్లో ముందటికెళ్ళేదాన్ని. ఇప్పుడే కాదు, మాకు ఇప్పుడు జస్ట్ 15 days బ్యాక్ రేవంత్ అన్న ఆ మాట చెప్పారు. అంతకంటే ముందు 1.5 సంవత్సరం క్రితం మేము ఈడికేంచి ఆల్మోస్ట్ ఒక వారం రోజులు పాదయాత్ర చేస్తూ వెళ్ళాము. ఇవన్నీ ఇన్సిడెంట్స్ చాలా ముందువి. ఇప్పుడు రేవంత్ అన్న మొన్న 15 రోజుల క్రితం మినిస్టర్ అని అన్నారు. కానీ మేము ఎప్పుడైనా ప్రతిదీ నాయకులు ఓట్ల కోసమే చేస్తారు, పదవి కోసమే చేస్తారు అని కాదన్న. మాకు మెయిన్ గోల్ వచ్చేసి ప్రజలతో ఉండాలి, ప్రజలకు ఏమైనా మంచి చేస్తే మనల్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు అనే ఆలోచనతోటే మేము పనిచేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఒక అంశం, ఒక వార్త చర్చనీయాంశంగా మారింది. సో ఆంక్షారెడ్డికి కొంచెం స్పీడ్ ఎక్కువ, అందుకే ఫ్లెక్సీలలో కొంతమంది ఇన్ఛార్జ్ల ఫోటో లేదు, ఆంక్షారెడ్డికి సంబంధించిన ఫోటోను వాలే లేదు. సో ఒక రకమైనటువంటి వర్గ పోరు నడుస్తుంది సిద్దిపేట జిల్లాలో అనే ఒక చర్చ కూడా మీడియాలో వచ్చినాయి, కొన్ని కథనాలు కూడా చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడే. సో దీని మీద కామెంట్ చేస్తారా, క్లారిటీ ఇస్తారా? మా పార్టీలో ఉన్నాయి, మాది మేము మాట్లాడుకుంటామన్నా. దాని గురించి నాకు ప్రెస్లో కానీ ఇదంతా అంటే ఎక్కడైనా ఒక ఇంట్లో ప్రతి దగ్గర ఎక్కడైనా చిన్న చిన్న కొట్లాట్లు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. మేము కూడా అంటే టైం పడుతుంది ఎవరికైనా కొంచెం కలిసి పని చేయడానికి. వీఆర్ టేకింగ్ టైం, బట్ అందరం కలిసే ఉన్నాము, కలిసే పని చేస్తున్నాము. రైట్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ హడావిడి చూస్తూ ఉంటే, ఈ బంధుని చూస్తూ ఉంటే, సో భవిష్యత్ కార్యాచరణ ఏమైనా కాంగ్రెస్ ప్రకటించబోతుందా ఈ ఫోటోకి సంబంధించిన వివాదం మీద, లేకపోతే సైలెంట్గా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉందా? మాకైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మా సీఎం గారి ఫోటో ఉండాల్సింది క్యాంప్ ఆఫీస్లో. మేము నిన్ననే పిలుపునిచ్చాము, ఒక డీసీసీగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో బిల్డింగ్స్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో, మా సీఎం గారి ఫోటో ఉండాలి అనేసి. దాని మీదనే మేము ఇంకా పోరాడుతున్నాము. కానీ వీళ్ళు చెప్పినట్టు కాకుండా ప్రశాంతంగా, లీగల్గా, అఫీషియల్గా పోతాం. ఓకే. సో ఫైనల్గా మీ గజ్వేల్ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ వివాదం మీద ఏమైనా క్లారిటీ ఇవ్వదలుచుకున్నారా మీడియా ముఖంగా? అందరికీ చెప్పదలుచుకునేది ఒకటే, వీళ్ళు ఏదైతే మనల్ని బీఆర్ఎస్ నాయకులు మనల్ని గుండాల లెక్క, రౌడీ లెక్క పోర్ట్రేట్ చేస్తున్నారో దానికి మనము ఎలాంటి స్పందించకుండా మన పని మనం చేస్తూ, మనకు చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి, మన గవర్నమెంట్ చాలా అభివృద్ధి చేస్తుంది ప్రజల కోసమే. కానీ వాళ్ళకి కావాల్సిన పనులు మనం చేస్తూ వెళ్దాము. దీనివల్ల మనం ఎవరిమీ డిస్టర్బ్ కావద్దు. ఖచ్చితంగా మన గ్రామాల్లో, మన గ్రౌండ్లో ఎవరికి ఏం ఆపదున్నా ఫస్ట్ ఉండేది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే అన్నట్టు మనం ముందుకెళ్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.